మారు మనసు పొందకుండా విర్రవీగుతున్నటువంటి వ్యక్తిని చూసి, ప్రభా ఏంది ఈ వ్యక్తి పరిస్థితి అని నువ్వు గందరగోళం. దేవుడు అంటాడు, మౌనంగా ఉండు. వాడు ఎగురుతూ ఉంటాడు, గుర్రం ఎగిరినట్టు ఎగురుతుంటాడు, గుర్రం సగిలిచ్చినట్టు సగిలిస్తుంటాడు. నీకేమో మండిపోతుంటుంది, గుండె గాయం అవుతుంటుంది, ఆవేశం వస్తుంటుంది. ఆయన అంటాడు, ఆగా చూసి 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 ఆ ఎగిరే గుర్రాన్ని తంతే ఒక తన్ను, డైరెక్ట్గా వచ్చి మోకాళ్ళ మీద నిలబడతాడు. అంతే. ఇక రెండో డౌట్, ఇక రెండో విషయం లేదు, రెండో పాయింట్ లేదు. మనం దడపడ్డట్టు దేవుడు దడపడ్డాడు, మనం త్వరపడ్డట్టు దేవుడు త్వరపడ్డాడు, మనం ఆయాసపడ్డట్టు దేవుడు ఆయాసపడ్డాడు. చూస్తాడు, నీ ఓర్పు సహనాన్ని కూడా చూస్తాడు. ప్రార్థన కూడా నువ్వు వచ్చి మోకరించగానే వచ్చి కూర్చోడు, నీకోసం రెడీగా ఉంటాడు, వెంటనే అందుబాటులోకి రాడు. కాసేపు కూర్చొని కాస్త నిదానంగా ఆయన కోసం కనిపెట్టుకున్నప్పుడు, నీ మనసు స్థిరపడిందని తెలిసినప్పుడు అప్పుడు వచ్చి కూర్చుంటాడు నీ దగ్గర. దేవుని కదలికలన్నీ వేరు. అందుకే కలవరపడదామా, భయపడదామా, దిగులు పడదామా, విచారపడదామా, వేదన పడదామా? వద్దు. ఆయన ఉన్నాడుగా. ఆయన కదిలిందాకా ఎదురు చూద్దాం, కన్నీళ్లతో చూద్దాం. సరే తండ్రి, నువ్వు ఆగమన్నావుగా, ఎదురు చూడమన్నావుగా, సరే నీ కార్యం కొరకు ఓపికతో ఎదురు చూస్తాను. నేను కదిలితే కొంత, నువ్వు కదిలితే అది ఒక వింత, అది ఒక వింత. నువ్వే కదా. ఈలోపు ఎన్నైనా నేనేం పట్టించుకోను, నువ్వే చూసుకో అని ఆయన చేతికి అప్పగించి కనిపెట్టుకో, ఓపికతో కాచుకో. దేవుడు చేసే కార్యం చాలా బలీయంగా ఉంటుంది. ఎందుకో ఈరోజు ఈ మాటలు చెప్పమని పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగించాడు. మీలో ఎవరు ఏ కండిషన్లో ఉన్నారో నాకు తెలియదు. దేన్ని బట్టి దిగులు పడుతున్నారో, కృంగిపోతున్నారో, కలవరపడుతున్నారో, విచారపడుతున్నారో, దేన్ని బట్టి అధైర్యపడుతున్నారో, దేన్ని బట్టి దిగులు వేసుకున్నారో, అది మీ వ్యక్తిగతంగా కావచ్చు, పిల్లలు కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. నా తండ్రి మాట్లాడమన్న మాటలు నేను మీకు అందించాను. నా కుమారి, నా కుమారుడు, నా మాట చొప్పున నడక మొదలుపెట్టిన నీ మీద ఎలాంటి దాడులు జరుగుతాయని నాకు తెలుసమ్మా. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నీ మీద జరిగే కుట్రలన్నీ నాకు తెలుసు. అందుకే నేను నిన్ను అర్థం చేసుకుంటాను. అందరిలాగా నిన్ను అసహించుకో, నిన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటాను.